హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ హగ్ నూడిల్స్ గురించి తెలుసుకుందామండి. రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. మనం ఇంటికాడే తయారు చేసుకోవచ్చు. కనుక మీరు ఇంటికాడ తయారు చేసుకోవడానికి మీరు ఎలా తయారు చేయాలి, నేను తయారు చేసే విధానం ఒకసారి చూడండి. ఒక కప్పు సేమియా పుల్లలు తీసుకొని దోరపదునుగా దాన్ని వేపాలండి. అలాగా తన కలర్ షేడ్ అయినంత వరకు ఆ పక్కన ఒక గిన్నెలో 2 బౌల్ వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలండి. అది కూడా వేడి చేయాలి. ఈ సేమియా అనమాట మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇగోండి బ్రౌన్ ఫ్రై వచ్చింది కనుక దీంట్లోకి మనం ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన ఉన్న వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ వేడి నీళ్ళు దీంట్లో మనం పోసుకోవాలండి. కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. వేడి నీళ్ళే మనం వేయాలండి, చల్లని నీళ్ళు వేయకూడదు. అలాగే దాంట్లో కొద్దిగా సాల్టు అలాగే నెయ్యి వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఇది బాగా ఉడకనివ్వాలి. అదిగోండి బాగా ఉడుకుతుంది చూసారా. ఇది ఉడికిన తర్వాత అనమాట మనం నూడిల్స్ ఉడకబెట్టేటట్టు ఉడకబెట్టుకోవాలండి. అలానే మరీ మెత్తగా చేయకూడదు. మామూలు ఫ్లేవర్లోనే మనం దాన్ని చేసుకొని ఇలా ఉడకబెట్టిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం మరి కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో ఉన్న జిడ్డు దాంట్లో ఉండే బంక అంతా పోవడానికి ఒక జల్లెడలో పెట్టి మనం జల్లించుకోవాలండి. అలాగా వడబోసిన తర్వాత అనమాట దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో ఉండే నీరంతా బయటకు పోతుంది. అదే సేమ్ కళాయిలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని దాంట్లో 3 గుడ్డులు లేదా 4 గుడ్లు అలా మనం కొట్టి వేయాలండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా మిరియాల పొడి, సాల్టు అలాగే కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఈ గుడ్లు అనేవి వెంటనే కలపకూడదు అండి. మనం ఆమ్లెట్లో కొద్దిగా అది అలా గట్టిపడేంత వరకు ఉంచాలండి. అప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ముక్కలు దొరకాలండి, అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఈ రకంగా కలిపేటప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యిందండి. ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి పక్కన పెట్టుకుని సేమ్ కళాయిలోనే మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకొని, దీనికి నూనె ఎక్కువ అవసరం లేదండి. దాంట్లోకి తరిమిన తెల్లుల్లిపాయలు అలాగే క్యారెట్టు అలాగే ఉల్లికాడలు అలాగే బీన్సు అలాగే పచ్చిమిర్చి ఈ తాలింపులోకి అన్నమాట ఈ తెల్లుల్లిపాయలతో పాటు స్వీట్ కార్నర్ కూడా వేసుకోవచ్చు అండి. ఏవైనా వెజిటబుల్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది, వెజిటబుల్ తక్కువగా ఉండాలి. కనుక ఈ వెజిటబుల్ తక్కువగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని దీన్ని కొద్దిగా మగ్గనివ్వాలండి. 1 నిమిషం అలా కలుపుతూ ఉండాలండి. అందులో కొద్దిగా మరి సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసి మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ కాయగూరలకు పట్టేటట్టు మనం కొద్దిగా ఇచ్చేయాలి. ఇప్పుడు వడబోసి ఉంచుకున్న ఈ సేమియాని చూసారా ఎంత డ్రైగా ఉంది, ఎంత పొడిగా ఉంది. దీన్ని మనం అనమాట దీంట్లో బాగా కలుపుకోవాలండి. చైనా వల్ల ఉంటుందండి, చైనా వల్ల నూడిల్స్ తినేటట్టు. ఇప్పుడు ఈ స్పైసీ దీనికి అంతా పట్టేటట్టు బాగా కలపాలండి. ఎప్పుడైతే ఈ స్పైసీ ఈ నూడిల్స్కి ఈ కాయగూరలకి మొత్తం పడుతుందో అలా మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసినవి, ఆ ఫ్రై చేసినవి అందులో వేయాలండి. వేసి ఇప్పుడు బాగా కలపాలండి. మీరు ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ ఉందో లేదో చూసుకోవాలండి. ఆల్రెడీ అన్నిటికి సాల్ట్ వేసాము, కాకపోతే ఇంక సరిపోతుందో లేదో చూసుకొని మీరు వేయచ్చు. వేసిన తర్వాత కండి 2 నిమిషాలు మూత పెట్టి మనం పక్కన పెడితే ఆ సేమియాకి అంతా పడుతుందండి. చూడండి ఎంత రుచిగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి ఈ రకంగా చేసి తింటే మీరు అస్సలు వదలరండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళవలసింది, ఇంటికాడ తయారు చేసుకోవాలండి. ఇది ఎలా ఉందో మీరు కామెంట్లో చేయండి, బాగుందా లేదా అని.